అది వాళ్ళ స్కీమ్ కింద వచ్చే డబ్బు లిమిటెడ్గా ఉంది, చాలా తక్కువ ఉంది. ఆ రైతులకు అడిషనల్గానే వస్తుంది. మేము ఇచ్చే 10,000 మాత్రం తప్పకుండా ఇస్తాం, అందులో అనుమానం అవసరం లేదు. అదేవిధంగా రుణం ఒకేసారి మీరు మాఫీ చేయమని అన్నారమ్మా, మేము చెయ్యం, అది సాధ్యం కాదు. ఎందుకంటే వాస్తవం ఎందుకోసం అంటే మీ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి 4 రాష్ట్రాలలో, పంజాబ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో. ఎలక్షన్లో చెప్పినారు, జీవోలు చేసి కథ చేతులు ముడుచుకున్నారు. నేను నిన్న కూడా తెలుసుకున్నాను ఏం జరుగుతుందని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఒకసారి మాఫీ చేస్తామని సాధ్యమయ్యే పని కాదు, జరగదు, అసలు స్టేటే జరగదు. అది ఒక సరే మేము కొన్ని తేడాలు ఉంటాయమ్మా. ఎన్నికలలో మీరు 2 లక్షల రుణమాఫీ అన్నారు, మేము 1,00,000 అన్నాం, మరి మమ్మల్ని గెలిపించిన ప్రజలు అర్థం చేసుకోవాలి. 2 లక్షలు ఒకేసారి అని మీరు అన్నారు, మేము చెప్పలే. మేము ఎవరికి పోయినసారి పద్ధతిలోనే చేస్తామని చెప్పినాం. 100% మేము పోయినసారిని కూడా మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడినారు హౌస్లో, లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడితే మేము చెప్పినాం, పోయినసారి మేము చేద్దామనుకున్న డబ్బు రుణమాఫీ ఏదైతుందో విజయవంతంగా చేసినాం. దాని మీద సంతృప్తి చెందిన రైతాంగమే మళ్ళీ మమ్మల్ని గెలిపించింది. ఈ రోజు కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఒక విషయం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ బ్యాంకులలో కొన్ని దొంగ అకౌంట్ పుట్టించి, పాస్బుక్లు పుట్టించి, ఈరోజు పేపర్లో వచ్చింది, కొంతమంది హేరాపేర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల మేము ఏమనుకుంటా ఉన్నామంటే ఈసారి సపరేట్గా నేరుగా రైతులకే చెక్ ఇద్దామా ఏందని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశం కూడా ఇచ్చినాను. అసలు డూప్లికేట్ నకిలీ కూడా కొంత ఇబ్బంది వస్తుంది కాబట్టి సీరియస్గా తీసుకొని దాన్ని వర్కౌట్ చేసి ఏ విధంగా ఏమో రైతులకు ఇబ్బంది లేకుండా, వడ్డీల భారం రైతుల మీద పడకుండా రైతులకు మనవి చేస్తాం అధ్యక్ష. ఇప్పుడు ఒక పంజాబ్ కానీ మన మధ్యప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఏ రోజైతే ఎలక్ట్ అయినరో వాళ్ళు ఎలక్ట్ అయిన రోజు పెట్టుకున్నారు. మేము కూడా ఇలా బడ్జెట్లో చెప్పినాం December 11th కట్ ఆఫ్ డేట్ అని. December 11th నాడు ఈ గవర్నమెంట్ కూడా వచ్చింది అధ్యక్ష. కాబట్టి December 11th ముందుండే రుణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి ఇస్తాం. అక్కడ మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాళ్ళు కూడా అదే పాలసీలో పోతున్నారు. గవర్నమెంట్ వచ్చిన డేట్ వరకే కట్ ఆఫ్ పెట్టినారు. మేము కూడా గవర్నమెంట్ వచ్చిన డేట్కే కట్ ఆఫ్ పెడతా ఉన్నాం. దాని వివరాలు తెప్పిస్తాం, ఆ విధంగా ఇస్తాం. ఎట్టి పరిస్థితుల వడ్డీ వాళ్ళ పేరు మీద పడనీయం. రైతులకు చెప్తాం అధ్యక్ష, ఈ రోజు వరకు వడ్డీతో సహా ఎంత అమౌంట్ ఉందో తెప్పించి, ఈ రుణం మీది 1,116 ఉంది, మీదికి ఇంత ఉంది, మీదికి ఇంత ఉంది అని లెక్క తీసి ఈ రుణం మేమే చెల్లిస్తాం, నీకు ఇస్తాం, మీకే చెక్ ఇస్తాం, మీరు కట్టుకోండి, ఇప్పుడు మీ లోన్ మీరు రెన్యువల్ చేసుకోండి, మీరు రెగ్యులర్ తీసుకొని సఫర్ కాకండి అని చెప్పి నేను స్వయంగా రైతులకు లెటర్ కూడా రాస్తా అధ్యక్ష. క్లారిటీ ఇచ్చి బ్రహ్మాండం తీసుకొని పోతాను తప్ప ఎవరిని నష్టపెట్టం. ఆ విధంగా నేను రైతాంగానికి చెప్తా ఉన్నాను. వాళ్ళ రుణాలు వెంటనే వాళ్ళు చేసుకోవాలి, ఎందుకంటే ఆగిపోవద్దు. దీనికోసం ఈ సౌకర్యం కల్పిస్తామని డెఫినెట్గా కల్పిస్తాం. ఆ డబ్బు విల్ బి పేడ్ బై ద గవర్నమెంట్. December 11th నాటికి రైతు కలిగి ఉన్నటువంటి రుణం మీద ఎంతైతే వడ్డీ ఉందో వడ్డీతో సహా 4-5 కిస్తులలో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఒకవేళ కేంద్రంలో మనకు అనుకూల గవర్నమెంట్ వచ్చిందనుకోండి, కొంచెం ముందుగానే ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఆ రకంగా ముందుకు పోతాం. కిసాన్ సమ్మాన్కి మనకు సంబంధం లేదమ్మా, మనం 10,000 మనం ఇస్తాం, అది అదనంగానే వస్తుంది. కొంత పేద రైతులకు లాభం జరిగే అవకాశం కూడా ఉంటుంది.